వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ మృతి. రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు. నా తండ్రి నా గురువు అన్నీ మా నాన్నే. తండ్రి మృతిపై అరవింద్ ట్వీట్. డిఎస్ మృతిపై రాజకీయ నేతలు సంతాపం. ప్రజాసేవకే అంకితమయ్యారన్న కిషన్ రెడ్డి. కాసేపట్లో కొండగట్టుకు పవన్, అంజనకు మొక్కులు చెల్లించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం. ఐదు రోజులు హస్తినలోనే రేవంత్ మకాం. నేడు హైదరాబాద్కు తిరుగు పయనం. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ ప్రమాద బాధితులకు చికిత్స కొనసాగుతుంది. మొత్తం 13 మంది బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల కాళ్ళు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో ఓ మహిళ డిశ్చార్జ్ అయింది. క్షతగాతులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ ప్రమాద బాధితులకు చికిత్స కొనసాగుతుంది. మొత్తం 13 మంది బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, రంగారెడ్డి జిల్లాలో షాద్నగర్ ప్రమాద బాధితులకు చికిత్స కొనసాగుతుంది. పూర్తి సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం గుర్తుల సమీపంలో సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగినటువంటి ఘటనలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 5 దుర్మరణం పాలైనట్టుగా కూడా నిన్న కలెక్టర్ శశాంక్ కావచ్చు, డీసీపీ శంషాబాద్ డీసీపీ రాజేష్ కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఘటనకి సంబంధించి మొత్తం కూడా మృతి చెందిన వారందరూ కూడా వలస కూలీలుగానే తెలుస్తోంది. ఒరిస్సా అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి వాళ్ళుగా ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. వీరి వయసు కూడా 32 ఏళ్ల లోపే ఉంది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి రామ్ సేతు 24 ఏళ్లు, బీహార్ కు చెందినటువంటి రామ్ ప్రకాష్ 31 ఏళ్లు, చిత్తరంజన్ కు 31, ఒరిస్సాకు చెందినటువంటి రతికాంత్ అనే కార్మికుడికి 25 ఏళ్లు. మొత్తం కూడా దుర్మరణం పాలయ్యారు. నిన్న చూసుకున్నట్టయితే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎలాంటి దుర్ఘటన జరుగుతుందో సేమ్ అలాంటి దీనిలోనే ఒక రియాక్టర్ ఏదైతే సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఈ గ్లాస్ లామినేషన్ కి సంబంధించినటువంటి ఆటోక్లేవ్ మిషన్స్ లో సేఫ్టీ వాల్ పనిచేయకుండా పోవడంతోనే గేట్ అనేది ఆ ప్రెషర్ తట్టుకోలేక బ్లాస్ట్ అయినట్టుగా జరుగుతోంది. ఈ బ్లాస్ట్ అయిన సంఘటనలో మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్నటువంటి కార్మికులు 5 కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అక్కడ ఈ ఘటన జరిగిన వెంటనే ఆ బ్లాస్ట్ అయిన సమయంలో బాడీలు కూడా చల్లా చెదురుగా ఒక్కొక్క పార్ట్ కూడా పడిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ ని కూడా క్లియర్ గా చేతులు, కాళ్ళు ప్రతి ఒక్కటి కూడా పార్ట్స్ అన్ని కూడా చల్లా చెదురుగా పడిపోయాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే యాజమాన్యం ఎవరైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే రెస్పాండ్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులని వెంటనే సహాయక చర్యల్లో భాగంగా హుటాహుటిన రంగంలోకి దిగేలాగా వెంటనే ఆదేశాలు చేశారు. సీఎస్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మొత్తం అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కలెక్టర్ స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ మరింత ప్రాణ నష్టం జరగకుండా హుటాహుటిన అక్కడ నుంచి స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి, శంషాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ కి ప్రతి ఒక్క చోట కూడా పలువురికి ప్రాథమిక చికిత్స నిమిత్తం అయితే తరలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే
మిగతా ఏదైతే 13 మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం కోసం అయితే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించే ప్రయత్నంలో అయితే అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసు కి సంబంధించి ఏదైతే బ్లాస్టింగ్ సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఏదైతే ఎందువల్ల ఈ బ్లాస్ట్ జరిగింది, అలాగే సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ వాడుతున్నారా లేదా అన్న కోణంలో ఆర్టీఓ వెంకట మాధవరావు కూడా కాసేపటి క్రితమే పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీన్ని కూడా సందర్శించినట్టుగా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి నిఖిత్ కుమార్ తో సహా మొత్తం 5గురు ఇందులో చనిపోయినట్టుగా అయితే నిర్ధారించారు. మొత్తం మీద రియాక్టర్ పేలిడు ఏదైతే కాల పరిమితి చెందినటువంటి రియాక్టర్లను వాడడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి ఫ్యాక్టరీస్ కి సంబంధించి నిబంధనలు, అలాగే కాల పరిమితి ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినటువంటి ఈ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఒక ఏదైతే రైట్ లాంటి చర్యలు చేపట్టి ఇలాంటి ప్రాణ నష్టం ఏదైతే అమాయక ప్రజలు వలస కూలీలే ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినా ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపాటుకు గురైనట్టుగానే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. ఇవాళ వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 హైదరాబాద్ నుంచి బయలుదేరి 1:30 వరంగల్కు చేరుకుంటారు. అక్కడ మెగా టెక్స్టైల్స్ పార్క్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. హనుమకొండ ITOC వద్ద మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో గ్రేటర్ వరంగల్పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఒకవైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. నిన్న మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకువచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి తగిన హామీలు ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి నుంచి 1143 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది పవన్ను కోరారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ విధానంలో తాము బోధనలో ఉన్నామని తెలిపారు. 2022 PRC ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలోనే డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 1986 నుంచి ఈ పోస్టు భర్తీ చేయడం లేదని విన్నవించింది. ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోవడం వల్ల తన కుమార్తె సర్టిఫికెట్లతో పాటు ఆమె చదువు కోసం దాచిపెట్టిన డబ్బులు కాలిపోయాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తెను చదువులకు సాయం అందించాలని కోరారు. పలువురు దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు జనసేన పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు.
వారందరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ముప్పై ఏళ్ల నుంచి ఆదిలాబాద్లో మూతబడి ఉన్న సీసీఐకి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎమ్మెల్యే, ఎంపీలు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయ్యారు. ఆదిలాబాద్లో గతంలో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పాయల్ శంకర్ కేంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో సిమెంట్, ముడి ఖనిజం, లైమ్స్టోన్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని వారు కేంద్ర మంత్రికి చెప్పారు. పీపీపీ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిమెంట్ ఫ్యాక్టరీని చేపట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రతినిధుల వినతిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వర్షాకాలంలోనూ పనులు నిర్వహించేలా ఓవైపు సన్నాహాలు చేస్తూనే మరోవైపు మరమ్మతులు కొనసాగిస్తున్నారు. బ్యారేజీ రక్షణ చర్యల్లో భాగంగా ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు గ్రౌండింగ్, షీట్ ఫైల్స్ పనులు పూర్తి కాగా అప్ అండ్ డౌన్ స్టీమ్లో చేపట్టిన సీసీ బ్లాక్ రీఅరేంజ్మెంట్ పనులు తుది దశలో ఉన్నాయి. మట్టి నమూనాల కోసం డ్రిల్లింగ్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. కాగా ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద 8,790 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీలో గేట్లను ఎత్తి ఉంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దెబ్బతిని కుంగిపోయిన 7వ బ్లాక్లో 20వ గేట్ను కూడా కట్ చేసి అధికారులు తొలగించారు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఇరిగేషన్ అధికారులు దిగువకు తరలిస్తున్నారు. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు 15 జిల్లాల్లో గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కు దూసుకుపోయింది టీమిండియా. కప్పు కొట్టేందుకు అడుగు దూరంలో మాత్రమే ఉంది. చివరిసారిగా 2014లో తుది పోరుకు అర్హత సాధించిన భారత్ జట్టు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమైంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై అద్భుత విజయం సాధించి తగిన ప్రతీకారం తీర్చుకుంది. క్రికెట్ క్రీడలో ప్రపంచ దేశాలతో పోటీపడిన టీమిండియా ఇప్పటివరకు 3 వరల్డ్ కప్లు గెలిచింది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి వన్డే వరల్డ్ కప్ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ తొలి టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకోగా 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. మరోసారి టీ20 వరల్డ్ కప్లో నెగ్గి టైటిల్ సొంతం చేసుకునేందుకు దక్షిణాఫ్రికాను ఢీకట్టబోతుంది.